కులం లేదు, మతం లేదు, అందరూ ఈక్వల్ అంటారు కదా! వాళ్ళు అలాంటప్పుడు రిజర్వేషన్లు ఎందుకు? రిజర్వేషన్లు కూడా తీసేయండి. అప్పుడు చదువుకున్నోళ్ళకి కొంచెం న్యాయం జరుగుతుంది కదా! మెరిట్ స్టూడెంట్స్‌కి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలొస్తాయి కదా! అందరూ ఏదో అట్‌లీస్ట్ ఒక 50% అన్నా గవర్నమెంట్ సెక్టర్‌లో సెటిల్ అవుతారు కదా! ఈ ప్రైవేట్ ఉద్యోగాలు నమ్ముకొని ఎప్పుడుంటాయో తెలీదు, ఎప్పుడు పోతాయో తెలీదు. అట్లాంటివి నమ్ముకొని అసలు ఏం చేయాలో కూడా తెలియక ఉంటారు కదా! ఈ రిజర్వేషన్‌లో ఎందుకు చెప్పండి అసలు? అందరూ ఈక్వలే కదా! ఇప్పుడు కులమొద్దు, మతమొద్దు, అదొద్దు, ఇదొద్దు అన్నారు కదా! అలాంటప్పుడు రిజర్వేషన్స్ కూడా తీసేయండి. అందరూ ఈక్వల్‌గానే చూడండి. అందరూ చదువుకోనీలే, అందరూ కష్టపడి చదువుకొని, అందరూ కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకోనీలే. రిజర్వేషన్లు ఎందుకు మళ్ళీ? అసలు రిజర్వేషన్ లేకుంటే అందరూ ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు కదా! వాళ్ళకే ఉద్యోగాలు, వీళ్ళకే ఉద్యోగాలు, వీళ్ళకొద్దు, వాళ్ళకొద్దు, అది కావాలి, ఇది కావాలి అని ఉండదు కదా! కొన్ని దాంట్లో కోర్సులు అసలు ఎలిజిబిలిటీనే లేదంటారు. అట్లాంటప్పుడు ఎక్కడ ఈక్వాలిటీ ఉంది చెప్పండి? వాళ్ళకొక నేమ్, మనకొక నేమా? కొన్ని పోస్టింగ్స్‌కి అయితే ఓసీలకు అసలు ఛాన్సే ఉండదు. అన్నీ కూడా మైనారిటీ వాళ్ళకే ఓపెనింగ్స్ అవి ఇవి అంటారు. అట్లాంటప్పుడు ఈక్వాలిటీ ఎక్కడుంది చెప్పండి? అన్నిట్లో ఈక్వల్ ఉన్నప్పుడు అన్నిట్లో ఈక్వలే ఉండాలి కదా! ఏమంటారు?